పులివెందుల గడ్డపై ఇక సైకిల్ స్పీడ్ పెరుగుతుందా? చిన్న ఎన్నికని సీరియస్ గా తీసుకున్న బీటెక్ రవి ప్రత్యర్థులను గట్టి దెబ్బ కొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారా? చంద్రబాబు మాస్టర్ ప్లాన్ లో కూటమి నేతల కలయిక ఫ్యాన్ పార్టీని కలవరపెడుతోందా? ఆ ముగ్గురి మంత్రాంగమే సమీకరణాలను మార్చేసిందా? కడప గడపలో కొత్త రాజకీయం మొదలైనట్లేనా? జగన్ గడ్డపై టీడీపీ జెండా, డిపాజిట్లు గల్లంతైన వైసీపీ, పులివెందుల చరిత్ర తిరగరాసిన టీడీపీ. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటున్నారు పులివెందుల తమ్ముళ్ళు. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే ఇంకోటవుతుందా అని వైసీపీ నేతల నోరు మూయిస్తున్నారు. 25 ఏళ్ల ట్రాక్ రికార్డ్ అందుకోవడంలో పులివెందుల సాక్షిగా కడప గడపపై నయా ట్రెండ్ సెట్ చేసింది టీడీపీ. ఎన్నిక చిన్నదా పెద్దదా అని చూడలేదు. అధికార పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. పైగా గెలిచింది, అందులోనూ జగన్ అడ్డాలు కావడంతో వచ్చిన మధ్య నెక్స్ట్ లెవెల్ అంటూ తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వంలో 14 నెలల కాలంలోనే జగన్ అడ్డాపై టీడీపీ జెండా ఎగరడంతో తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేవు. పైగా మామూలు విజయం కాదు, కానీ విని ఎరుగని రీతిలో పులివెందుల ఎన్నికల చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచింది టీడీపీ. వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా గల్లంతైంది. దొంగ ఓట్లు దౌర్జన్యాలతో టీడీపీ గెలిచిందని, పోలీసులు ఎన్నికల అధికారులు టీడీపీకి సహకరించారని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. టీడీపీ మాత్రం కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్టు జగన్ సొంత మండలాన్ని సొంతం చేసుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల విధానం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా పులివెందులలో ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. ప్రస్తుత వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తండ్రి మహేశ్వర్ రెడ్డి గతంలో ఏకగ్రీవంగా గెలిచారు. పులివెందుల ఉప ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక మొదటి రోజు నుంచే వైసీపీ టీడీపీ మధ్య రభస జరుగుతూనే వచ్చింది. పోలింగ్ రోజు వైసీపీ నేత ఎంపీ అవినాష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు కూడా వైసీపీ నేతలపై దాడులు జరగడాన్ని ప్రతిపక్ష పార్టీ ఖండిస్తూ వచ్చింది. పులివెందుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,716 ఓట్లు వస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. అధికార దుర్వినియోగంతోనే 6,000 పైచిలకు మెజారిటీతో టీడీపీ గెలిచిందని వైసీపీ ఆరోపిస్తోంది. వైసీపీ ఆరోపించినట్లు దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు జరిగినా ఓటర్లు కూడా టీడీపీకి సహకరించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పులివెందులలో సత్తా చాటాలని మొదటి నుంచి బీటెక్ రవి పట్టుదలతో ఉన్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా గట్టిగానే బదులిచ్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజారిటీని తగ్గించడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారు. ఇక అప్పటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి మార్క్ రాజకీయాలు షురూ అయ్యాయి. జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీటెక్ రవి తన సతీమణి లతారెడ్డిని బరిలో నిలిపారు. ఆమె ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నుంచి ముఖ్య నేతలు పాల్గొని బైపోల్ని హీటెక్కించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ గడ్డపై తెలుగుదేశం జెండా రెపరెపలాడించడంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. పులివెందులతో రాజకీయ సంబంధాలు, బంధుత్వాలు ఉన్న ఆదినారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో తన ప్రభావం చూపించారని చెప్పొచ్చు. గతంలో దివంగత వైఎస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు కూడా ఆదినారాయణ రెడ్డి మంత్రాంగం ఫలించింది. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఆయన తానేంటో చూపించారని ఇప్పటికీ పులివెందుల గడ్డపై చర్చ జరుగుతోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అంతా తానై 10 రోజుల పాటు పులివెందులలో మకాం వేసి ఊరు వాడ అందరితో మాట్లాడి ఓటర్లను తమ వైపు మలుచుకోవడమే కాకుండా ఆ ఓట్లు టీడీపీకి పడేలా పక్కా వ్యూహం రూపొందించారు ఆదినారాయణ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డితో ఉన్న రాజకీయ వైరాన్ని బైపోల్ సాక్షిగా పతాక స్థాయికి తీసుకువెళ్లటంతో ఆదినారాయణ రెడ్డి కీలకమయ్యారు. ముఖ్యంగా ముగ్గురు మిత్రుల కలయిక తోడవడం కూడా పులివెందుల జెడ్పీటీసీ బైపోల్కి మంచి హైప్ తెచ్చింది. ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, బీటెక్ రవి ముగ్గురు మంచి స్నేహితులు. రాజకీయ వేదికపై ముగ్గురు మిత్రులు కనిపిస్తే వచ్చే హైప్ వేరే లెవెల్ అంటారు విశ్లేషకులు. జెడ్పీటీసీ బైపోల్ సాక్షిగా ముగ్గురు మిత్రులు ఒకటై జగన్ అడ్డాపై టీడీపీ జెండా బలంగా పాతారంటున్నారు పులివెందుల తెలుగు తమ్ముళ్లు. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత కూడా కీలకంగా వ్యవహరించారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పులివెందులలో తిరుగుతూ టీడీపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో 7 స్థానాలు గెలిచి సత్తా చాటిన కూటమి ఎన్నికతో జిల్లాపై మరింత పట్టు బిగించినట్టయింది. వైసీపీ నాయకులు ఎంత ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. అందుకే ఈ గెలుపుతో కూటమి నాయకులు సంబరాల్లో మునిగి తేలుతుంటే అధినేత నియోజకవర్గంలో ప్రతికూల ఫలితంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.